మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబు గారు, సైద్ బాయ్ టమోటా ధర పెరిగింది, రైతులు బాగా ఉండాలి అన్న. మొత్తం మీద ఈ 2024 సంవత్సరంలో కేవలం ఒక 50-60 రోజులు మినహాయించి తతిమ్మ అన్ని రోజులు కూడా రైతులు ఏమాత్రం నష్టపోయే రకంగానే ధరలు వెళ్ళాయి. పర్వాలేదు. ఈ సంవత్సరం అయితే ధరలు భారీగా వెళ్ళి గోల్డెన్ ఇయర్, డైమండ్ ఇయర్ అనుకున్నాం. ఈ సంవత్సరం అయితే ఇది కూడా గోల్డెన్ ఇయర్ రకంగా చెప్పాలంటే మంచి ధరలు. ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే కాస్త అటు వెళ్ళి తతిమ రోజంతా ధరలు బాగానే ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. దీనికి ప్రధాన కారణం ఊహించని వర్షాలు, వైరస్లు, గజ్జి ఇవన్నీ విపరీతం రావడం వల్ల మనం ఈ అధిక ఉష్ణోగ్రతలు దేశంలో ఎన్నడూ నమోదుగానే ఉష్ణోగ్రతలు ఈసారి మన దేశం నమోదయ్యి దానివల్ల ఈసారి పంటలు భారీగా ప్లాంటేషన్ చేసినా కూడా దిగుబడి తగ్గటం, ధర పెరగటం, ధర రావడం జరిగింది. రెండోది, అనంతపురం మార్కెట్ టమోటాలు ఆరంభమైన 10 రోజులు విపరీతమైన వర్షాలు కురిసి అక్కడ పంట నష్టం కావడం కూడా ఒక రకంగా ధరలు నిలకడగా ఉండడానికి, ధరలు పెరగడానికి కారణం మీద మొత్తం మీద దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఆఫ్ టమోటా. సెప్టెంబర్లో ధరలు ఏమాత్రం తగ్గే ప్రస్తుత కరీంనగర్ వారిది బీ కొత్తగూడ మార్కెట్లో లెవెల్ క్రేట్ 900. అది చిన్న లాట్ అయినా చాలా లాట్లు 820, 830, 850 వేయడం జరిగింది కొత్తగూడ మార్కెట్లో. మొలకొచ్చిన కూడా టమోటా ఈ లెవెల్ క్రేట్లు మీద తెలిసిందే. 600 నుంచి అక్కడ కూడా ధరలు వెళ్ళి మొత్తం మీద అయితే ధరలు బాగానే. సెప్టెంబర్ చివరి వరకు ధరల గురించి అన్నదాతలకు ఆందోళన అవసరం లేదు. అక్టోబర్ అంటారా, ఈ వైరస్ల వల్ల వీటి వల్ల టమాటా దిగుబడి తక్కువ ఉంటే మాత్రం ధరలు అయితే స్థిరంగానే ఉంటాయి. అయితే ఉత్తర భారతాన్ని ఎగుమతులు ఇక్కడి నుంచి జరిగే వరకు ధరలకు వచ్చిన డోకాలు లేదు. ఉత్తర భారతం కూడా ఎగుమతులు ఇప్పట్లో ఆగిపిస్తుంది, కనిపించడం లేదు. ఔరంగాబాద్లో ఇవాళ అక్కడే టమాటాలు మానవులు 100, 200, 300 ఇవాళ బిల్టీలు అక్కడ 500 రూపాయలు గ్రేట్. సో సెప్టెంబర్ నెల డోంట్ ఫియర్ ఆఫ్ టమోటా ఫార్మర్స్. కొత్త కోట హౌ మెనీ కేజీస్ అన్న? 24. దివాకర్ నాయుడు గారు, టుడే ముదుగుబ్బ 86,000, 120 బాక్సులు, 730 టాప్ రేట్, నో కమిషన్, హ్యాండ్ క్యాష్ ఓన్లీ. 120 బాక్సులు, 86,000 రూపాయల ధర, టాప్ రేట్ 730 రూపాయలు. అక్కడ కమిషన్ లేదు. ఇంకా అక్కడ టమోటాలు కొనిచ్చే వాళ్ళు ఉంటారు, మధ్యవర్తులు. వాళ్లకు ఆ టమోటాలు కొనుగోలు చేసిన అతను డబ్బులు ఇవ్వాలి. రైతులకైతే కమిషన్ లేదు. రైతులు నచ్చిన ధర వాళ్ళు చెప్తారు, వాళ్ళు ధర వాళ్ళు అడుగుతారు. రైతుకు నచ్చితేనే అక్కడ క్రయ విక్రయాలు జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలిసి తోటలను మినహాయిస్తే, తోటల దగ్గర లోడీలు మినహాయిస్తే రైతు బజార్ అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటే అది ఒక ముద్దుగుప్ప మాత్రమే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టుడే మా కాయలు 480 రూపాయలు టాప్ రేట్ ఇన్ కోలార్ మార్కెట్లో. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్కి పెట్టారు. ఈరోజు వాళ్ళ కాయలు 480 రూపాయలు కోలార్ మార్కెట్లో. మదనపల్లి ఎమ్మెల్యే విజయవాడ వరద బాధితులకు చేసిన సాయం చాలా గొప్పది అన్న. సాయం చేసే వాళ్ళందరికీ దేవుడు దయ ఉండాలి. మనుషులు అందరూ మంచిగా మారాలి. బెజవాడలో ఎవరు ఊహించిన విధంగా తొలి వర్షం కురిసినప్పుడు పండిత బస్ స్టేషన్ అన్నగారం, దాని పేరు శాతవాహన ప్రయాణ ప్రాంగణం పూర్తిగా నీట మునిగింది. వీడియోలు వైరల్ అయ్యాయి ఇప్పుడు. కానీ ఎవరు కూడా ఈ బుడమేరు వాగు పరివాహక ప్రాంతం కానివ్వండి, ఇక నీటి ముప్పుకు గురవుతాయని బెజవాడ జలవాడ మారుతుందని ఎవరు ఊహించలేదు. రెండవ రోజే మొత్తం బుడమేరు వాగు ఉధృతికి బెజవాడ మొత్తం మునిగిపోయింది. బెజవాడ కాదది బ్లేజ్వాడ అన్నారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. బ్లేజ్వాడ అంటే మంటలవాడ. అలాంటి బెజవాడ జలవాడగా మారిపోయింది. ఏదేమైనా ఇప్పుడు విజయవాడ కోలుకుంటుంది. రాజకీయపర విషయాలు పక్కన పెడితే బెజవాడ వాసులు కలిగిన కష్టం భగవంతుడు ఆ బెజవాడ తల్లి కనకదుర్గమ్మ కరుణించాలి. బెజవాడ వాసులు తొందరగా కోలుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు వాణిజ్య కేంద్రం విజయవాడ. గతంలో సమైక్య రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వ్యాపార కేంద్రం విజయవాడనే. ఇప్పుడు వచ్చి మనకు ఆర్థిక రాజధాని విశాఖపట్నం అనుకుంటున్నా కానీ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరిగేది విజయవాడ నుంచే. విశాఖపట్నం వచ్చి ఐటీ రంగానికి ప్రసిద్ధి, మరియు ప్లస్ పర్యాటక రంగం. అక్టోబర్ మిడిల్ 1000 రూపీస్ పోతుంది. డోంట్ వరీ ఫార్మర్స్. అశోక్ రెడ్డి గారు, అక్టోబర్ రెండవ వారం తర్వాత 1000 రూపాయలు వెళ్ళే అవకాశం ఉందని పెట్టి అది పెద్ద బాక్స్ చిన్న బాక్స్ పెట్టాలి. కానీ పెద్ద బాక్సులు మాత్రం దగ్గరలోనే 2-3 రోజులు 1000 రూపాయలు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ మదనపల్లి ఒక లాంటి 1000 రూపాయలు అమ్మడం జరిగింది. 1000 రూపాయలు చాలా దూరం లేదు. ఇవాళ 900 చాలా లాట్లు పడ్డాయి మదనపల్లి మార్కెట్లో. 1000 రూపాయలు 2-3 రోజుల్లోనే చాలా ఇవాళ 900 చాలా లాట్లు పడ్డాయి మదనపల్లి మార్కెట్లో. 2-3 రోజుల్లోనే చాలా లాట్లు 1000 రూపాయలు వెళ్ళే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ల ధరలు
ప్లస్ అంగళ్ళు, మొలకల చెరువు, బి కొత్తకోట, బదపల్లి ధరలు చూస్తే ₹1000 పెద్ద దూరం కాదు. ఈ నెలలోనే కంటిన్యూ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టమోటాలు లేవు, ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి, టమోటాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి అనంతపురం అయితే 2 లక్షల లోపు దిగుమతి వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక యాదగిరి థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. సమాధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.